ఒక మధ్యప్రాచ్య విశ్వాసం మన భారతదేశపు సువిశాలమైన ఆధ్యాత్మిక వాతావరణానికి అసలు ఎలా అనుగుణంగా మారుతుంది ఆలోచించండి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి సాంస్కృతిక సమ్మేళనం గురించిన మన ఈనాటి విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణం చేయబోతున్నాం. అదేంటంటే భారత ఉపఖండంలో క్రైస్తవ వేదాంత శాస్త్రం కాలక్రమేణా ఎలా ఉద్భవించింది, అలాగే మన స్థానిక సంస్కృతులతో అది ఎలా మమేకమైంది అనే విషయాలను వివరంగా చూద్దాం. ఈ మొత్తం ప్రయాణాన్ని మనం 6 ముఖ్యమైన భాగాలుగా చూడబోతున్నాం. మొదటిది మూలాలు, వలస రాజ్యాల కాలం. రెండవది హిందూ సంస్కర్తలు మరియు యేసు. మూడవది స్థానిక భారతీయ వేదాంత శాస్త్రాల నిర్మాణం. ఆ తరువాత నాలుగవది ఆధ్యాత్మికత, ఆశ్రమాలు మరియు స్వాతంత్ర్యం. ఐదవది సందర్భోచిత వేదాంతాలు మరియు సంభాషణ. ఇక చివరగా ఆరవది సజీవ భారతీయ చర్చ్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళ్దాం. మన మొదటి విభాగం మూలాలు మరియు వలస రాజ్యాల కాలం. అంటే అసలు భారతదేశంలోకి ఈ విశ్వాసం ఎలా అడుగుపెట్టిందనే తొలి అనుభవాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఒకసారి ఈ టైమ్లైన్ గమనించండి. క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే సెయింట్ థామస్ మన మలబార్ తీరానికి వచ్చారు. ఆ తర్వాత 4వ శతాబ్దం చివర్లో నెస్టోరియన్ ప్రభావం కూడా ఇక్కడికి చేరుకుంది. ఇక్కడ అసలైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పాశ్చాత్య దేశాల ప్రభావం మన మీద పడకముందే ఈ ప్రాచీన సెయింట్ థామస్ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఏదో ఒక కఠినమైన సిద్ధాంతంగా కాకుండా ఒక జీవన విధానంగా, అంటే ఒక మార్గంగా మలుచుకున్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. తొలినాళ్లలో ఈ ప్రాచీన సెయింట్ థామస్ క్రైస్తవులు ఇతర మతాలతో, ముఖ్యంగా హిందువులతో చాలా సామరస్యంగా సహజీవనం చేశారు. ఎంతలా అంటే వారు కలారీలలో, అంటే అప్పటి గ్రామ పాఠశాలల్లో ఉమ్మడిగా విద్యను కూడా అభ్యసించారు. కానీ క్రీస్తు శకం 1599లో జరిగిన సినోడ్ ఆఫ్ డియాంపర్ తర్వాత అంతా మారిపోయింది. 16వ శతాబ్దంలో వచ్చిన పోర్చుగీస్ మిషనరీలు పూర్తి భిన్నమైన విధానాన్ని తీసుకువచ్చారు. వారు స్థానిక ఆచారాలను తిరస్కరించి వారి ప్రత్యేకమైన లాటిన్ పద్ధతులను ఇక్కడ బలవంతంగా అమలు చేయడం ప్రారంభించారు. ఇది నిజంగా ఒక పెద్ద మార్పు. ఇప్పుడు మన రెండవ విభాగంలోకి వద్దాం. హిందూ సంస్కర్తలు మరియు యేసు. 19వ శతాబ్దపు భారతీయ మేధావులు ఈ క్రైస్తవ గ్రంథాలను ఎలా అర్థం చేసుకున్నారో ఇక్కడ చూద్దాం. ఉదాహరణకు రాజా రామ్మోహన్ రాయ్ గారి ఆలోచనా విధానాన్ని ఒకసారి పాశ్చాత్య సనాతన వేదాంతంతో పోల్చి చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాయగారు యేసును దేవునితో సమానమైన ఉనికి కలిగిన వ్యక్తిగా చూడలేదు. దానికి బదులుగా ఆయనను ఒక అత్యున్నత నైతిక గురువుగా, దేవునిపై ఆధారపడిన కుమారుడుగా భావించారు. అంటే పాశ్చాత్య వేదాంతం చెప్పే అస్తిత్వంలో ఏకత్వం కాకుండా కేవలం సంకల్పంలో ఏకత్వం మాత్రమే ఉందని ఆయన వాదించారు. ఇదొక సరికొత్త దృక్పథం కదూ. ఇక కేసీ సేన్ విషయానికి వస్తే ఆయన చేసిన పని అద్భుతమనే చెప్పాలి. క్రైస్తవ మతంలోని సంక్లిష్టమైన ట్రినిటీ లేదా త్రిత్వం అనే భావనను వివరించడానికి ఆయన మన భారతీయ తత్వశాస్త్రంలోని సచ్చిదానంద అనే పదాన్ని ఉపయోగించారు. సత్ అంటే సత్యం, చిత్ అంటే తెలివి, ఆనంద అంటే సంతోషం. పాశ్చాత్య వేదాంతాన్ని స్థానిక పరిచితమైన భావనల్లోకి ఎంత అద్భుతంగా, ఎంత సులభంగా అనువదించారో చూశారా? అలాగే మహాత్మా గాంధీగారి మాటలను కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎక్కడైతే అపరిమితమైన ప్రేమ మరియు ప్రతీకారం తీర్చుకునే ఆలోచన ఏమాత్రం ఉండదో అక్కడే క్రైస్తవం జీవిస్తుంది అని ఆయన అన్నారు. అంటే గాంధీగారి దృష్టిలో యేసుక్రీస్తు అంటే అహింస అనే శాశ్వత ధర్మానికి ఒక గొప్ప ప్రతీక. ఆయనకి చారిత్రక సంఘటనల కంటే నైతికత, నిస్వార్థమైన ప్రేమే చాలా ముఖ్యం. ఇక మనం 3వ విభాగానికి వెళ్దాం. స్థానిక భారతీయ వేదాంత శాస్త్రాల నిర్మాణం. మన వాళ్ళు ఈ కొత్త విశ్వాసాన్ని తమ సొంత సాంస్కృతిక కోణంలో ఎలా నిర్మించుకున్నారో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న విషయం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ సుసంపన్నమైన చారిత్రక వేదాంత మార్పుల సమాచారమంతా గ్లోబెథిక్స్ రిపాజిటరీ భద్రపరిచిన ఆధారాల నుండి తీసుకున్నదే. కాబట్టి మన ఈ విశ్లేషణకు ఒక బలమైన చారిత్రక పునాది ఉందన్నమాట. ఇప్పుడు కృష్ణమోహన్ బెనర్జీ గారి ఆలోచనలు చూడండి. మీకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. బైబిల్లోని క్రీస్తు త్యాగానికి ముందే మన వేదాలలో త్యాగం అనే భావన ఉందని ఆయన వాదించారు. అందుకే వేద సంప్రదాయంలో సృష్టికి ప్రభువు, రక్షకుడు అయినటువంటి ప్రజాపతి
మరెవరో కాదు, ఆ చారిత్రాత్మక యేసుక్రీస్తే అని ఆయన బలంగా విశ్వసించారు. రెండు విభిన్న సంప్రదాయాలను ఎలా అనుసంధానం చేశారో గమనించారా? ఇదే కోవలో వి చక్కరయ్య గారు మరొక అడుగు ముందుకేసి యేసును సత్పురుషగా అంటే నిజమైన మానవుడుగా వర్ణించారు. అంతర్యామి అంటే మన లోపలుండే పవిత్రాత్మ మార్గదర్శకత్వంలో దేవుని మనసులో ఉన్న అసలైన నమూనా ఏనేనని ఆయన వివరించారు. ప్రాచీన వేద భావనలను ఉపయోగించి ఒక కొత్త విశ్వాసాన్ని మనవాళ్లకు అర్థమయ్యేలా చెప్పే అద్భుతమైన ప్రయత్నమిది. సరే, ఇప్పుడు మనం 4వ విభాగం ఆధ్యాత్మికత, ఆశ్రమాలు మరియు స్వాతంత్ర్యం. ఇక్కడ మతం, జాతీయవాదం ఎలా కలిశాయో చూద్దాం. సాధు సుందర్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తులు ఏం చేశారంటే ఆ పాశ్చాత్య దేశాల సంస్థాగత పద్ధతులను పూర్తిగా పక్కన పెట్టేశారు. దానికి బదులుగా ఆరాధన, ప్రేమ మరియు వ్యక్తిగత శరణాగతి అనే మన సాంప్రదాయ భారతీయ భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. క్రైస్తవ భక్తిని వ్యక్తీకరించడానికి మన సొంత మార్గంలో వెళ్లడమనేది దేవునితో ఒక సజీవమైన వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇక ఈ క్రైస్తవ ఆశ్రమ ఉద్యమం ఉందే, ఇది నిజంగా ఒక సంచలనం. 1921లో వైద్య, సామాజిక సేవల కోసం క్రీస్తుకుల ఆశ్రమం స్థాపించారు. ఆ తర్వాత 1927లో త్యాగమనే భావనపై దృష్టి పెడుతూ క్రీస్తు ప్రేమ సేవ ఆశ్రమం వెలిసింది. వీరు వలస రాజ్యాల ఆడంబరాలను వదిలేసి మన స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా అత్యంత సాధారణ జీవన విధానాన్ని స్వీకరించారు. అంతేకాదండోయ్, మన స్వాతంత్ర్య సమరకాలంలో వివిధ మతాల మధ్య స్నేహపూర్వక సంభాషణలకు ఇవి ముఖ్య కేంద్రాలుగా కూడా పనిచేశాయి. ఇక మనం 5వ విభాగానికి చేరుకున్నాం, సందర్భోచిత వేదాంతాలు మరియు సంభాషణ. ఇక్కడ అన్వేషణ మరింత లోతుగా ఉంటుంది. ఇక్కడున్న ఈ విభిన్న విధానాల వైవిధ్యాన్ని చూస్తే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవైపు స్వామి అభిషిక్తానంద గారు హృదయాంతరాలలో ఆధ్యాత్మికమైన అద్వైత అనుభవం గురించి మాట్లాడుతారు. అలాగే రేమండ్ పనిక్కర్ గారు కాస్మోథియాండ్రిక్ సూత్రం గురించి చర్చిస్తారు. మరోవైపు చూస్తే ఎస్జే సమర్థ గారు మన గ్రామీణ పరిస్థితులకు సరిపోయేలా ప్రాక్టికల్గా ఉండే ఎద్దుల బండి క్రీస్తు శాస్త్రంను ప్రతిపాదించారు. అంతేకాకుండా గిరిజన నీతి, విముక్తి కోణంలో ఆలోచించే గిరిజన క్రీస్తు శాస్త్రం కూడా ఉంది. ఎవరి సంస్కృతికి తగ్గట్టుగా వారు దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నమిది. దీన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే కేపీ అలియాజ్ అనే పండితుడు ఒక అద్భుతమైన పని చేశారు. భారతీయ క్రైస్తవ జ్ఞానాన్ని నిర్మించడానికి ఆయన మన ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలోని 6 ప్రమాణాలను వాడుకున్నారు. అవేంటంటే ప్రత్యక్ష, అనుమాన, శబ్ద, ఉపమాన, అర్థాపత్తి మరియు అనుపలబ్ధి. ఈ 6 ప్రమాణాల ఆధారంగా ఒక ప్రత్యేకమైన అచ్చమైన భారతీయ క్రైస్తవ దృక్పథాన్ని ఆయన నిర్మించారు. గ్రేట్ కదో. ఇక మన చివరి 6వ విభాగానికి వచ్చేసాం, సజీవ భారతీయ చర్చి. ఇన్ని చారిత్రక విషయాలు మాట్లాడుకున్నాం కదా, మరి ఇవన్నీ నేటి ఆచరణలో ఎలా ఉన్నాయో చూద్దాం. దీనికోసం హైదరాబాద్లోనే హెబ్రాన్ ప్రధాన కార్యాలయాల్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. వారి మూల సిద్ధాంతాలను గమనిస్తే పశ్చాత్తాపం, విశ్వాసం మరియు బాప్తిజమం తీసుకోవడం, ముఖ్యంగా అఖిల భారత యువజన శిబిరాల ద్వారా దీన్ని ఆచరించడం, అలాగే చేతులుంచి ప్రార్థించడం, మృతుల పునరుత్థానం, శాశ్వత తీర్పు వంటి విషయాలను వారు ప్రాథమిక పద్ధతులుగా పాటిస్తున్నారు. ఇదంతా వాళ్ల విశ్వాసానికి ఒక సజీవ రూపమిస్తోంది. ఒకసారి ఈ పట్టిక చూడండి. ఇది కేవలం ఏదో రోజువారీ టైం టేబుల్ మాత్రమే కాదు సుమా. ఇందులో అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆధునిక వాతావరణంలో కూడా వారు తమ భక్తిని ఎంత తీవ్రంగా, ఎంత నిబద్ధతతో ఆచరిస్తున్నారో ఇది స్పష్టంగా చెబుతోంది. ఆదివారం ఆరాధన, మధ్యాహ్నం పూట బహిరంగ సువార్త, బుధవారం చర్చ్ ప్రార్థన, శుక్రవారం ఏకంగా రాత్రంతా ప్రార్థన, మళ్ళీ శనివారం ఉదయాన్నే ఉపవాస ప్రార్థన. ఇవన్నీ స్థానిక సమాజంతో మమేకమై జరుగుతున్న అత్యంత సజీవ ఆచరణలు. ఇక ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. ఒకసారి ఆలోచించండి. విశ్వవ్యాప్తమైన ఆలోచనలు, సిద్ధాంతాలు ఒక నిర్దిష్టమైన సాంస్కృతిక నేపథ్యంతో కలిసినప్పుడు ఎలా రూపాంతరం చెందుతాయి? వాటిని ప్రజలు ఎలా స్వీకరిస్తారు? ప్రాచీన కాలం నాటి మార్గం నుండి ఆధునిక ఆశ్రమాలు, నేటి సజీవ ఆచరణల వరకు మనం చూసిన ఈ ప్రయాణం సంస్కృతి మరియు విశ్వాసం ఒకదానికొకటి ఎలా ప్రభావితం చేసుకుంటాయో మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ సాంస్కృతిక సమ్మేళనం గురించి మీరు మరింత లోతుగా అన్వేషించడానికి ఈనాటి విశ్లేషణ మీకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు దేవుని వాక్యం మీ హృదయాన్ని తాకితే తదుపరి బైబిల్ స్టడీలో మళ్ళీ కలుద్దాం. దేవుని వాక్యంలో నిలిచి విశ్వాసంలో ఎదుగుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.